మనం ఏదైనా చదివిన తర్వాత దానికి పరీక్ష లేకపోతే అసలు వేస్ట్ అనమాట. అలాంటిదే ఈరోజు నా వీడియోస్ మీరు అందరూ కరెక్ట్గా చూస్తున్నారని నాకు తెలుసుకోవడానికి ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. ఏంటంటే నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను. దాంట్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తారో ఒకే కమెంట్లో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను, ఇంకేం చెప్పుకోలేను అనమాట. ఇక్కడ చూడండి, మొదటి క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం రావచ్చు? నాకు బాగా తెలుసు, కానీ ఫస్ట్ పాజ్ చేయండి, కమెంట్స్ యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, మొదటగా మనకి ఏంటంటే ఇక్కడ సింక్రనస్ కోడ్ ఉందన్నమాట. తర్వాత ఈ రెండు అసింక్రనస్ కోడ్. సో డెఫినెట్గా సింక్రనస్ కోడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ తర్వాత అసింక్రనస్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తే దీనికి ఆన్సర్ ఏంటి? కళ్ళు మూసుకొని చెప్పేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే వాల్యూ ఆఫ్ ఐ ఓన్లీ విల్ బి ప్రింటెడ్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తే వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ ప్రింటెడ్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ నేను చెప్పను, ఆప్షన్స్ మాత్రం ఇస్తాను. దీనికి ఆన్సర్ ఏంటో మీరు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.